30 ఏళ్ళ నుంచి ఈ చర్చ ఇది నడుస్తూనే ఉంది ఈ మాఫియా అనేది. సో దీని మీద మనం ఎలా చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డికి కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ? ఇప్పుడు ప్రభుత్వము వెంకటకృష్ణ గారు సార్, ప్రభుత్వము పైన ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్పందించడం కాకుండా లోతుగా పరిశీలన చేయాలండి. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో టమాటా ఎక్కువ మండుతుంది, మొత్తం తమిళనాడుకు పోతుందండి. తమిళనాడులో కనుక రేట్ డౌన్ అయితే మొత్తం చిత్తూరు జిల్లాలో రోడ్ల మీద పడేస్తారు టమాటాను. అట్లాగే ఎగుడు దిగుడు నీళ్ళ కాబట్టి అక్కడ ఈ తోతాపురి రకం మామిడి కూడా చాలా ఎక్కువ పండుతుంది. అట్లాగే చింత విపరీతంగా చింతపండు అక్కడి నుంచి వస్తుంది. అట్లాగే మిగతా పంటలకు సంబంధించి నా పాయింట్ ఏమంటే సార్, ఇప్పుడు ప్రభుత్వం అనేటువంటిది రంగుల హరివిల్లు ఆయన ఏదో 2047 చూపిస్తున్నాడు. అది ఆచరణలో రాదండి. ఆచరణలో ఎప్పుడంటే రైతులు ఓన్ చేసుకునేది, రైతుల దగ్గరికి ప్రభుత్వం పోవాలా, రైతుల్ని ఆదుకోవడానికి ఒక కార్యాచరణ ప్రభుత్వం ఇప్పటి నుంచి రావాలి. రైతుల మధ్యలో ఉండి ఇప్పుడు మార్కెటింగ్ సహాయం ఇదండి. ఇప్పుడు తోతాపురికి 4 రూపాయలు పెంచి వెంటనే సెంటర్కి రాసి మీరు డబ్బులు ఇవ్వండి అంటున్నారు. నా పాయింట్ ఏమంటే 1000 కోట్ల రూపాయలు కేటాయించండి, 1000 కోట్లు 2000 కోట్లు టమాటా పంట ఏదొచ్చినా కానీ మార్కెట్. ఇప్పుడు మార్కెట్ చెప్పారు 8 రూపాయల కంటే తక్కువ ఉంటే మేము కొంటాము అని. అది ఇప్పుడు చెప్పడం కాదు, మీరు ఒక ధర గ్యారంటీ చేసుకుని ఆ ధర రైతుల నుంచి తీసుకునేటువంటి రైతులకు ఇచ్చేటువంటి పద్ధతిలో గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అనేది వేరే సంగతి, రైతులకు ఏంటంటే వేసిన పంటకు ఇప్పుడు మనం చెప్తున్నాం 50% పెట్టుబడి మీద ఉండాలి అనేసి. అది ఏదైతే అమలు చేస్తామో రైతులు హ్యాపీగా ఉంటే రాష్ట్రం హ్యాపీగా ఉంటుందండి. రైతులు హ్యాపీ లేకపోతే మీరు ఎన్ని పథకాలు పెట్టినా ఉపయోగం లేదు. కాబట్టి రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసుకుని దాన్ని ఆదుకునేటువంటి పద్ధతిలో ఎప్పటికెప్పుడు స్పందించేటువంటి మెకానిజం ఉంటే తప్ప, ఇప్పుడు పల్ప్ ఫ్యాక్టరీ మామిడికి ఉంది, అట్లాగే మరి ఈ మదనపల్లి లేదా చిత్తూరు జిల్లా రకానికి పల్ప్ ఫ్యాక్టరీ పెట్టొచ్చిన టమాటా లేదా ఇతరత్ర ఏం చేయొచ్చు ఏమిటి, ప్రతి జిల్లాలో ఇటువంటి పంటలు ఉన్నప్పుడు వాటిని ఆదుకోవడానికి. ఇప్పుడు హార్టికల్చర్ మార్కెట్ లేక అనంతపురం జిల్లాలో కుళ్ళిపోతున్నాయి. బొప్పాయి వేస్తారు, ఢిల్లీకి పోవాలా, అది కనుక మార్కెట్ లేకపోతే పడేస్తున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా రైతులను ఎప్పటికప్పుడు ఆదుకునేటువంటి పద్ధతిలో మెకానిజాన్ని డెవలప్ చేయాలా. రైట్ సార్, అది పని. రైట్ గఫూర్ గారు, ఆ రకంగా చేస్తే. అట్లాగే మార్కెటింగ్ సహాయం ఇదండి, మార్కెటింగ్ సహాయం ఇది అవసరమైతే ధర తక్కువ పడితే ఇదిగో ఇన్ని వేల కోట్లు మేము పెడుతున్నాము అనేటువంటి పద్ధతిలో పర్మనెంట్ మెకానిజం డెవలప్ చేస్తే మంచిదని నా సూచన. రైట్ గఫూర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ లో మనం సరే జగన్మోహన్ రెడ్డి చేసి